చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది అభి గారు మీ గురించి. నా మీరు గురించా? యాక్టింగ్ అంటారు, డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ అన్ని వైపులా కాలు పెడుతూ ఉంటారు. ముందు ముందు మిమ్మల్ని యాక్టర్‌గా చూడాలా? డైరెక్టర్‌గా చూడాలా? అనేది పెద్ద క్వెషన్ అయితే ఆ! అసలెందుకు మీరు డైరెక్షన్ వైపు టర్న్ తీసుకున్నారనేది నాకేంటంటే ఇండస్ట్రీలో ఉండడం ఇష్టం. హ్మ్. సో, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు యాంకర్‌గా ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతారు? జస్ట్ క్వెషన్. మీకు నేను అడుగుతున్న క్వెషన్. గ్లామర్ ఉన్నంత వరకే. కదా! దాని తర్వాత ఏంటి? అని నాకు తెలిసి ఇంకా అప్పుడేదో అప్పుడు మన వేరే టాలెంట్‌తో కదా! వేరే బిజినెస్ ప్లాన్ ఆ! చేసుకోవడము, సో టాలెంట్ ఉంటే ముందుకు వెళ్ళడం. సో, ఇండస్ట్రీలో మన సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల వరకు ఒకటి జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటే యాంకర్‌గా కొన్ని సంవత్సరాలు నేను చేశా. ఇంక అంతకంటే ఎక్కువ చేయడానికి లేదు యాంకర్‌గా. ఎన్ని షోస్ చేసినా యాంకర్‌గా చేయడమే. రైట్. హ్మ్. మహా అయితే ఒక డాన్స్ షో చేస్తాము. లేదంటే ఒక మల్టీ టాలెంట్ షో చేస్తాము. నేను చేసినట్టు అదర్స్ షో చేశాము. అలా ఎన్ని చేసినా అదే షోలో అదే యాంకరింగ్ చేయడం. సేమ్ థింగ్ గోస్ విత్ యాక్టింగ్. యాక్టింగ్‌లో అయినా ఇప్పుడు 'జబర్దస్త్‌లో' నేను 10 సంవత్సరాలు చేశా. 10 సంవత్సరాల్లో నేను ఆల్మోస్ట్ ఒక 400 స్కిట్స్ చేశాను. ఈ 400 స్కిట్స్ కంటే మించి చేసినా కూడా ఇంక అంతకంటే ఎక్కువ వెళ్ళదు. ఎందుకంటే జనాలు ఆల్రెడీ 400 ఎపిసోడ్స్‌లో నన్ను చూసేసారు. ఇంక అంతకంటే ఎంత చేసినా ఓకే. అభి గురించి మాకు తెలుసులే. ఆ! ఆ అభి ఇలా వస్తాడు. ఇలా పంచ్‌లేస్తాడు. సో, నెక్స్ట్ ఇంకేం చేయాలి? మూవీస్ అండ్ డైరెక్షన్. అండ్ డైరెక్షన్ చేయాలనేది నాకు చాలా రోజుల నుంచి ఉన్న ఒక గోల్ నాకు. అని మీకు మీరే నాకు అనుకున్నారా? నేనే సెట్ ఇంకెన్ని రోజులు జేసుకుంటా. చేయాలి అని? నాకు నేనే అనుకుంటాను. అంటే మనం అనుకోకపోతే ఇంకా బయటోళ్ళు అనరు గదా! ఆహా! బయటోళ్ళు అనుకున్నా వాళ్ళు అనుకుంటారు తప్ప మనకు తెలీదు ఆ విషయం. అంటే ఎవరైనా చెప్పారేమో అభి గారు ఇప్పుడు మీరన్నారు గదా! దాదాపు 400 ఎపిసోడ్ వరకు చేశాను. ఎవరో చెప్పే కంటే ముందే మనం రియలైజ్ అవుతేనే బెటర్ అది. ఓహ్! ఎందుకంటే సెల్ఫ్ రియలైజేషన్ ఒక లెవెల్ అప్ అనేది ఒకటుంటది. లెవెల్ అప్ అంటే మనం ఉన్న స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్‌కి ఎళ్ళడానికి ఏంటనేది మనం మోటివేట్ జేసుకోవాలి. మనకు మనం జెప్పుకోవాలి తప్ప బయటోళ్ళొచ్చి చెప్పడం గాదు.